ఎక్కడికి వెళ్ళినా మనకు మద్దతు వస్తుంది. మనం ఏది చెబితే అది నమ్మేదానికి పిచ్చి జనం ఉన్నారు అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు ప్రతిరోజు జగన్ను ఆయుధంగా చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వెళ్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. అన్న గౌరవం కాదు కదా, పార్టీలో అసలు ఆమె మాట్లాడుతున్న దానికి వాస్తవాలు అనేది ఏవీ లేకుండా పొట్టుగా జగన్ను విమర్శిస్తూ పోతున్నారు. విమర్శించేదానికి హద్దు కూడా లేకుండా షర్మిల ముందుకు దూకుడుగా వెళ్తున్నారు. పోనీ ఆమె చెప్పేదేమైనా కరెక్ట్గా ఉన్నాయా? అవి లేవు. అయితే తాజాగా షర్మిలకు ఘోర పరాభవం ఎదురైంది. నర్సీపట్నం నియోజకవర్గ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ షర్మిలను ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త నిలదీసి పారేశారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబంను వేధించింది, వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది, జగన్ గారిని అన్యాయంగా జైల్లో పెట్టింది. ఆ సమయంలో మీరు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వైఎస్ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వైఎస్ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మీరు తప్పుబట్టారు. ఇప్పుడు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. అసలు ఎందుకు మిమ్మల్ని నమ్మాలి అంటూ నేరుగా ఆ వ్యక్తి నిలదీశాడు. నిలదీయడమే కాదు, ముఖం పైన కడిగి పారేసేంత పని చేశాడు. దీంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. ఒక్కసారి ఆయన ఏమన్నాడు లైవ్లో మీరు చూడండి. చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని చూడండి, ఛార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త, రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు, మళ్ళీ కాంగ్రెసే రావాలంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను. అప్పట్లో ఏ కాంగ్రెస్ పార్టీనైతే నిలదీశారో, ఏ కాంగ్రెస్ పార్టీనైతే విమర్శించారో, అదే కాంగ్రెస్ వైపు మీరు ఇప్పుడు నిలబడి ఎందుకు మాట్లాడుతున్నారో క్లియర్గా మాకు చెబితే అర్థమవుతుంది అని ఏకంగా ఈ యువకుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ అవుతున్నాయి. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా షర్మిలమ్మ గారు? ఒకప్పుడు కాదు, ఇది వాస్తవాలు కాదా? ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు తప్పేముంది చెప్పండి? ఇంత దారుణంగా మీరు కాంగ్రెస్ వైపు నిలబడి జగన్పై కావాలని బాణాలు విసురుతుంటే ఎవరైనా ఇలాగే ప్రశ్నిస్తారు డైరెక్ట్గా. ఇప్పుడు చెప్పండిరా మిత్రులారా, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇలాంటివి ఎన్నెన్నో వస్తుంటాయి ఎన్నికల కోసం, ఎన్నికల స్టంట్. కానీ ఏదేమైనా ఎవరు ఎన్ని వచ్చినా ఎన్ని మాటలు మాట్లాడినా మన గురి మాత్రం ఫ్యాన్ గుర్తుకే ఓటు పడాలి. మన గురి మాత్రం జగనన్న బాణంగా వెళ్ళి అందరి ప్రతిపక్షాలను ఓడించడమే మన లక్ష్యం కావాలి. మన గురి మళ్ళీ మన జగనే బలంతో విజయం సాధించాలి. మన గురి మళ్ళీ ఫ్యాన్ గుర్తు రెపరెపలాడుతూ ప్రపంచనం సృష్టిస్తూ జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. మన అనుకుంటున్న మన జగనన్నకు మనం ఏంటో చూపించాలి ఇక రాబోయే కాలంలో. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.